నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చేసిందని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. గాజువాక సమీపం యాదవ జగ్గరాజుపేటలో వేంచేసిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దర్శించుకున్న కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఆయన మీడియాతో ముచ్చటించారు. లోకేష్ చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఎంతగానో కారణమైందని అన్నారు. పాదయాత్రలో అడుగడుగునా అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి కష్టాలను తెలుసుకుని గొప్ప నాయకుడిగా లోకేష్ ఎదిగారని కొనియాడారు. ఇటీవల దావోస్ లో లోకేష్ పర్యటన చేసిన క్రమంలో అక్కడి పెట్టుబడిదారులతో ఆయన సమావేశమై రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక వనరులపైన చర్చించారంటూ గుర్తు చేశారు. దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఏపీ వైపు చూసేలా లోకేష్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. తోటి శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించడం శుభపరిమాణమని అన్నారు. ఇది తెలుగు జాతికే గౌరవం తెచ్చిందని అన్నారు. చాలా సంతోషం. అతను పాదయాత్ర స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. అది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజుల్లో లోకేష్ గారి పాదయాత్ర వల్ల ప్రజల్లోని ఎక్కువ యూత్లో ఒక ఉత్తేజం వచ్చింది, ఉత్సాహం వచ్చింది. అది పార్టీ గెలుపుకి ఎంతో కారణం. ఒక 2 కారణాలు ఇక్కడ పార్టీ గెలడానికి కారణం. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరం కలిసి కూటమిగా పనిచేయడం ఒక కారణం అయితే, 2 లోకేష్ గారి పాదయాత్ర యువతలోని లేడీస్లోని అందరిలో కూడా ఉత్తేజం వచ్చి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడడం కోసం అతను చేసిన ప్రయత్నం అది. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందంటే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు, సహకరించారు. ఆ కార్యక్రమం సక్సెస్ అయింది. ఇవన్నీ ఫలితాలు, కూటమి ఫలితం, లోకేష్ గారి సహకారం అన్నీ కలుపుకోవడం వల్ల ఈవేళ మన కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక రిలీఫ్ వచ్చింది. ఇవాళ బీజేపీతో పొత్తులేటి ఆ రోజు చాలామంది మాట్లాడారు. ఇవాళ బీజేపీ ఎంత సాయం చేస్తుంది? ఇవాళ స్టీల్ ప్లాంట్కి కానీ, మిగతా విషయాలకు కానీ, లేదా ఆర్థిక సహాయం కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, లేదా మన క్యాపిటల్ సిటీకి డబ్బులు కానీ ఎన్నో వస్తాయంటే బికాస్ ఆఫ్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇవాళ అందరం కలిసి సమైక్యంగా అందరూ ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని 5 సంవత్సరాల రాష్ట్రం ఎంత నష్టపోతే మీ అందరికీ తెలిసిందే, నేను కామెంట్ చేయాల్సిన లేదు. ఈ నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడుకొని పూర్వ వైభవం తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి లోకేష్ గారి పాదయాత్ర నుండి కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అందరూ సహకారంతో, ప్రజల సహకారంతో, ఆ భగవంతుడితో ఆశీస్సుతోటి వెళ్ళడం జరిగింది. అంచేత మీ అందరం కూడా అధికారం వచ్చిందని కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడే బాధ్యత ఈరోజు మా మీద ఉంది. దావోస్ పర్యటన అనేది వైజాగ్ కోసం, అనకాపల్లి కోసం, నర్సీపట్నం కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. దావోస్ నుంచి పెట్టుబడులు ఎక్కువ వస్తే రాష్ట్రంలో అనేకమంది ఇండస్ట్రీస్ వస్తాయి, అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇండస్ట్రీస్ వస్తే మనీ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అంటే మనకు మనీ ఫ్లోటింగ్ అవుతుంది. మనీ ఫ్లోటింగ్ అయితే ఎంతో కొన్ని లక్షల మందికి ఉపాధి జరుగుతుంది. అది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అతను వెళ్ళారు, ఆ పర్యటన సక్సెస్ అయింది. పేపర్లో చూస్తున్నాం, మీ టీవీలో చూస్తున్నాం. దేవుడి దైవాల ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మన రాష్ట్ర భవిష్యత్తు భారతదేశంలోనే నెంబర్ 1గా ఉండే అవకాశం వస్తుంది. చాలా సంతోషం అండి. పద్మభూషణ అంటే చాలామందికి వస్తాయి కాదన్నాం, కానీ బాలకృష్ణ గారి పద్మభూషణ అతను వాళ్ళు టాలెంట్ మామూలుగా వచ్చేలేదు. అతను సుమారు 100 సినిమాలు యాక్ట్ చేసి ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండంగా నటించి ప్రజల మనలు పొంది మంచి క్యారెక్టర్లు వేసి ప్రజల మనలు పొందేవి కాబట్టి ఈవేళ పద్మభూషణ వచ్చింది. అంటే మన బాలకృష్ణ అంటే పయ్యోడేం కాదు, మన కుటుంబ సభ్యుడు. ఎన్టీ రామారావు కుటుంబం అది, అంతే కదా. ఎన్టీ రామారావు కుటుంబం అంటాను.